మళ్ళీ తెరపైకి ఐబొమ్మ రవి కేస్. కొద్ది రోజులుగా కాస్త సైలెంట్ అయిన ఈ మ్యాటర్ ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది. చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. 4 కేసుల్లో బెయిల్ కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్పై ఇప్పుడు అందరి చూపు కోర్టు మీదే. అసలు ఈసారి ఏం జరగబోతోంది? బెయిల్ వస్తుందా లేదా ఇంకొంత టైం జైలేనా అన్న టెన్షన్ ఇప్పుడు ఫుల్ లెవెల్లో ఉంది. గతంలో ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. భారీ పోలీస్ బలగాలు, మీడియా ఫోకస్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అన్నీ కలిసి కేసును టాప్ లెవెల్కు తీసుకెళ్లాయి. కానీ అరెస్టు తర్వాత మాత్రం పోలీసులు ఎందుకో సైలెంట్ అయ్యారు. ఇదే ఇప్పుడు చాలామందికి వస్తున్న డౌట్. అరెస్ట్ టైంలో అంత స్ట్రాంగ్గా మాట్లాడిన పోలీసులు ఇప్పుడు కోర్టులో అదే దూకుడు చూపిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టం, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. ఐబొమ్మ రవి తరపున లాయర్లు ప్రధానంగా బెయిల్ పాయింట్లపైనే ఫోకస్ చేయనున్నారు. రవి ఇప్పటికే డిమాండ్లో ఉన్నాడు, విచారణకు సహకరిస్తున్నాడు, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం లేదని వాదించే ఛాన్స్ ఉంది. అంతేకాదు, ఇదేమీ హింసాత్మక నేరం కాదని, డిజిటల్ కంటెంట్కు సంబంధించిన కేసు మాత్రమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు ప్రాసిక్యూషన్ కూడా ఈసారి తేలికగా వదిలే ఛాన్స్ లేదు. ఐబొమ్మ రవి మీద ఉన్న 4 కేసులను సీరియస్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఒక కేసు కాదు, మల్టిపుల్ అఫెన్స్ అంటూ బెయిల్ వస్తే మళ్ళీ అదే పని చేసే అవకాశం ఉందంటూ వాదించనున్నారు. ముఖ్యంగా సైబర్ లా, కాపీరైట్ ఉల్లంఘనల కోణంలో కేసును కోర్టులో స్ట్రాంగ్గా ప్రజెంట్ చేసే ప్లాన్లో పోలీసులు ఉన్నట్లు సమాచారం. అయితే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే, లీగల్ ఎక్స్పర్ట్స్ మాటల్లో చెప్పాలంటే కొన్ని పాజిటివ్ పాయింట్స్ రవికి ఉన్నాయి. ఇప్పటికే కొంతకాలంగా జైల్లో ఉండడం, కేస్ ట్రయల్ ఇంకా మొదలు కాకపోవడం, శరీర ప్రమాదం లేని నేరం కావడం ఇవన్నీ బెయిల్కు ప్లస్ పాయింట్స్ అయ్యే అంశాలు. కోర్టు హ్యుమానిటేరియన్ యాంగిల్లో తీసుకుంటే బెయిల్పై సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కానీ డ్రాబ్యాక్లు కూడా లేకపోలేదు. 4 కేసులు ఒకేసారి ఉండడం, సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉండడం, బయటకు వస్తే మళ్ళీ అదే కంటెంట్ కొనసాగిస్తాడనే అనుమానం ఇవన్నీ బెయిల్కు మైనస్ పాయింట్స్. కోర్ట్ సొసైటీపై ప్రభావం అన్న యాంగిల్ను పరిగణలోకి తీసుకుంటే కండిషన్ బెయిల్ లేదా పూర్తిగా రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా కొట్టిపారేయలేం. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అరెస్ట్ సమయంలో పోలీసులు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. కానీ తర్వాత ఛార్జ్షీట్, ప్రెస్ బ్రీఫింగ్లు అన్నీ చాలా సైలెంట్గా జరిగాయి. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు పోలీసుల దగ్గర అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందా, లేక అరెస్ట్ తర్వాత కేసు కాస్త వీక్ అయిందా అన్న డిస్కషన్ నడుస్తోంది. ఇదే విచారణలో కోర్టు బెయిల్ మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బెయిల్ వస్తే కండిషన్స్తోనే ఉంటుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అన్నది చూడాలి. ఐబొమ్మ రవి అభిమానులు మాత్రం ఈసారి బయటికి వస్తాడు అనే హోప్తో ఉన్నారు. మరోవైపు ఈ కేసు టాలీవుడ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, పైరసీ అంశాలపై కూడా పెద్ద డిబేట్ తీసుకొచ్చింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఒక రిఫరెన్స్గా మారే ఛాన్స్ ఉంది. అందుకే ఈ బెయిల్ పిటిషన్పై అందరి చూపు కోర్టు మీదే ఉంది. అయితే ఫైనల్గా చెప్పాలంటే ఐబొమ్మ రవి కేసులో మళ్ళీ హాట్ స్టేజ్కు వచ్చేసింది. కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్, ప్రాసిక్యూషన్ స్ట్రాటజీ, డిఫెన్స్ లాయర్ల పాయింట్స్ ఇవన్నీ కలిస్తేనే బెయిల్ భావితత్యం తెలియనుంది. బెయిల్ వస్తుందా లేక జైలే కొనసాగుతుందా అన్నది తెలియాలంటే ఈ కేసుపై మా అప్డేట్స్ని ఫాలో అవుతూనే ఉండండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశా టీవీ.